హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ పండుగ కోసం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి నర్సరావుపేట బయలుదేరాము. అయితే చాలా రోజుల తర్వాత ఈసారి ట్రైన్ లో వెళ్తున్నాం అనమాట. ఇక మా హస్బెండ్ కి కుదరకపోవడం వల్ల ఈసారి మా అత్తమ్మ మాతో వస్తున్నారు. నర్సరావుపేటకి ట్రైన్ లో వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైన్, ఆటో, బస్సులు ఇన్ని మారాల్సి వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు చర్చెస్ లో ప్రేయర్ అయిపోయిన తర్వాత పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక ఈ పానకాన్ని చర్చిలో ఉన్న ఫ్యామిలీసే ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తారు. మేము కూడా ఒక బిందె పానకాన్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాం. ఇక ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయిన బెల్లం, మిరియాలు, లెమన్, లవంగాలు వాటర్ తో చేస్తారనమాట. గుడ్ ఫ్రైడే రోజు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు అండ్ చర్చ్ అయిపోయే వరకు కూడా ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. అప్పుడు ఈ పానకం తాగడం వల్ల ఎనర్జీ బూస్టర్ లాగా, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటది. బాడీ టెంపరేచర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అందుకే అనుకుంటా ఈ సీజన్ లో వచ్చే అన్ని ఫెస్టివల్స్ లో బెల్లం యూజ్ చేస్తారు. పండగ 3 రోజులు కూడా చాలా తొందరగా గడిచిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్